ఆల్జీబ్రా నుంచి ఒక అదిరిపోయే ట్రిక్ చూద్దామా. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 + √5 దెన్ ఫైండ్ ఎక్స్ ప్లస్ 1/x అండ్ ఎక్స్ మైనస్ 1/x. ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమైందో తెలుసా? ఎక్స్ ప్లస్ 1/x ఏమో 8 అయింది, ఎక్స్ మైనస్ 1/x ఏమో 2√15 అయింది. ఇంతే సింపుల్గా. అంటే ఆన్సర్ ఎంత అంటే ఇప్పుడు 8, 2√15 ఇంతే. ఇంక సాల్వ్ ఏం చేయక్కర్లా. బట్ ఎలా వచ్చింది క్వశ్చన్ ఉంది కదా మీ అందరికీ, సాల్వ్ చేద్దామా. చూడండి, ఎక్స్ అంటే వాళ్ళు 4 + √15 ఇచ్చారు. మనం ఒకసారి 1/x ఎంతో తీసుకుందాం. ఓకేనా. 1/x అంటే 1/4 + √15 అవుతుంది. ఓకేనా. అండ్ దీన్ని మనం ఇప్పుడు రేషనలైజ్ చేద్దాం. 4 + √15ని మనం రేషనలైజ్ చేద్దాం. 4 - √15/4 - √15 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 1/x ఏమైంది అంటే 4 - √15 అలానే ఉంటుంది. కింద అబ్జర్వ్ చేయండి, a + b × a - b కదా, a² - b² అంటే 16 - b² √15² అంటే 15. సో ఇక్కడ 4 - √15 అవుతుంది 1/x. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఏమో 4 + √15, 1/x ఏమో 4 - √15. ఎక్స్ ప్లస్ 1/x ఏమైంది 4 + √15 + 4 - √15 అంటే ఎక్స్ ప్లస్ 1/x అంటే √15 - √15 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మీకు 4 + 4 అంటే 8 వస్తుంది అనమాట, ఎక్స్ ప్లస్ 1/x. అలానే ఎక్స్ మైనస్ 1/x ఏమైంది 4 - 4 క్యాన్సిల్ అయిపోయింది, √15 - √15 + √15 2√15 అవుతుంది ఎక్స్ మైనస్ 1/x. ఓకేనా, అర్థమవుతుందా? సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ దీన్ని స్క్వేర్ చేయండి. ఈ 4 ఏదైతే ఉందో ఇచ్చిన దాన్ని స్క్వేర్ చేసుకోండి 16. అలానే దీన్ని కూడా √15 కూడా స్క్వేర్ చేసుకోండి 15. ఈ రెండింటి డిఫరెన్స్ 1 వస్తే కనుక అప్పుడు మనకి ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. అలా వచ్చినప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఏమో ఈ 2a అవుతుంది, ఎక్స్ మైనస్ 1/x ఏమో 2√b అవుతుంది అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇప్పుడు ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. దీన్ని కూడా అంతే. ఇక్కడ a² 9 అవుతుంది, b² 10 అవుతుంది. సో 9కి 10కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 1 కదా. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఈజీగా ఈ ఎక్స్ ప్లస్ 1/x ఏమో 2 × 3 అవుతుంది, ఎక్స్ మైనస్ 1/x ఏమో 2 × √10 అవుతుంది. అంతే. అర్థమైందా నేను చెప్పింది ఏమైనా?